ఈ నెల 13న నంద్యాల పట్టణం సంజీవనగర్లోని శ్రీ రామకృష్ణ విద్యాలయం నందు జిల్లా చెస్ అసోసియేషన్ మరియు క్రీడా భారతి సంయుక్త ఆధ్వర్యంలో 11 సంవత్సరాల లోపు బాల బాలికలకు వేర్వేరు విభాగాల్లో జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించనున్నట్లు క్రీడా భారతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి మరియు జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు ఈ నెల 24, 25 తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో పాల్గొంటారని వారు తెలిపారు. ఈ నెల 18వ తేదీన నంద్యాల జిల్లా స్థాయి చదరంగ పోటీలు 11 సంవత్సరాల లోపు బాలబాలికలకు శ్రీ రామకృష్ణ ఎయిడెడ్ స్కూల్ శ్రీనివాసనగర్ నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో పాల్గొన 11 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళంటే 2014 తర్వాత జన్మించిన వారు వాళ్ళ బర్త్ సర్టిఫికేట్తో వచ్చి హాజరయ్యి ఈ పోటీల్లో పాల్గొనాలి. ఇక్కడ గెలుపొందిన క్రీడాకారులు మన మే నెలలో గుంటూరులో జరుగు రాష్ట్ర స్థాయి చదరంగ పోటీల్లో పాల్గొంటారు. కావున నంద్యాల జిల్లా క్రీడాకారులు 11 సంవత్సరాల బాలబాలికలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నారు. డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ అలాగే క్రీడా భారతి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన జిల్లా స్థాయి అండర్ 11 ఓపెన్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్స్ని జరుపుతున్నారు. ఇది చెస్ సెలక్షన్స్ ఫర్ స్టేట్ లెవెల్ 2025కి కండక్ట్ చేసినటువంటి మంచి యాక్టివిటీ. ఇది ఈ నెల 13వ తేదీ ఉదయం 9 గంటలకి నుంచి శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంజీవనగర్ రైతు బజార్ దగ్గర ఉన్నటువంటి పాఠశాలలో ఈ కాంపిటీషన్స్ని కండక్ట్ చేయటం జరుగుతుంది. కాబట్టి 11 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బాలబాలికలందరూ కూడా హాజరై మీ యొక్క నైపుణ్యాన్ని పెంచుకుంటూ కాంపిటీషన్స్లో మీ ర్యాంకింగ్ని పెంచుకోవడానికి కూడా ఇది ప్రయత్నం చేయొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇందులో మంచి పర్ఫార్మెన్స్ చూపించిన వాళ్ళు గుంటూరులో జూన్లో జరిగేటువంటి ఈ నెల 24వ తేదీ జరిగేటువంటి జూన్ నెలలో జరిగే రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్లో పాల్గొనడానికి ఎలిజిబిలిటీ కూడా సంపాదించుకునేటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ జిల్లా వాసులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.